రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టించున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. బహుశా మీరు దీని ముందు వర్తమానాన్ని మీరు విని ఉంటే ఈ లేఖన భాగం నుండి, ఈ వచనం నుండి చాలా విషయాలు మీతో మాట్లాడుతూ వచ్చా, చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈ వాక్య భాగాన్ని ఇప్పుడు నేను వివరించదలుచుకోలేదు, కానీ ఈ వాక్య భాగానికి ముందు ఇంకొక వాక్య భాగాన్ని కూడా చదివి వినిపించాలని మనం చేస్తూ ఉన్నాను. అదే రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో చదవండి. ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. 17వ అధ్యాయం మొదటి వచనంలో ఏలియా ఆహాబు దగ్గరికి పోయి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఇక్క నుంచి నీ దేశంలో వర్షము కానీ మంచు కానీ పడదు అని చెప్తా ఉన్నాడు. అదే 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏలియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నేను వర్షం కురిపించబోతూ ఉన్నాను, ఈ మాట ఆహాబుతో చెప్పమని ఏలియాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు దేవుడు. 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏలియాతో దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను వర్షము కురిపించబోతూ ఉన్నాను, ఇదే విషయాన్ని తీసుకుని వెళ్ళి ఆహాబుతో చెప్పమంటే ఏలియా బయలుదేరి వెళ్ళాడు. ఏలియా బయలుదేరి వెళ్ళి చెప్పవలసిందంతా చెప్పేశాడు. దాని తర్వాత కర్మేలు పర్వతానికి ఏలియా వెళ్ళిపోయి అక్కడ మోకాళ్ళ మధ్యలో తన తల ఉంచి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థించగానే వర్షం వచ్చింది. వర్షం కురవదు అని దేవుడే ప్రకటన చేయమన్నాడు, వర్షం వస్తుంది అని దేవుడే ప్రకటన చేయమన్నాడు. వర్షము రాబోతున్న ముందు కొన్ని విషయాలు జరిగినాయి, వర్షం పడబోతున్న ముందు కొన్ని విషయాలు జరిగినాయి. ఏలియా ప్రార్థించక ముందు కొన్ని విషయాలు జరిగినాయి. ఆ విషయాలు బహుశా మీ అందరికీ తెలిసినటువంటివే. ఏలియా చేసిన అద్భుత కార్యము అని మనం చెప్తూ ఉంటాం. దాని నుండి ఈరోజు మనం పాఠం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏలియా చేసింది అద్భుత కార్యమా? మీరేమంటారు చెప్పండి? మీరేమంటారు? అద్భుత కార్యం అంటారు, ఆశ్చర్యకారం అంటారు. దానికి ఇంకొక పేరు కూడా పెట్టవచ్చు. ఏంటో తెలుసా? ఎనీవన్ ఎవరైనా చెప్పగలుగుతారా? దానికి ఇంకొక పేరు కూడా పెట్టచ్చు. సూచక క్రియ, అద్భుతాలు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఒక విషయాన్ని ఆలోచన చేయండి. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి సందర్భం అది. సజీవుడైనటువంటి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి సందర్భం అది. నేను జీవము కలిగినటువంటి దేవుడును, నేను వినువాడనయ్యున్నటువంటి దేవుడును అని దేవుడు తన్ను తాను రుజువు చేసుకున్నటువంటి సందర్భం అది. ఏంటో తెలుసా? ఏలియా ఆహాబు దగ్గరికి పోయి ఆహాబుతో అంటున్నాడు, వర్షం కురుస్తుంది అనే మాట చెప్తా ఉన్నప్పుడు ఆహాబు అంటున్నాడు, ఈ కరువుకు కారణం నువ్వే కదా అని అంటే, నేను కాదు, నీ తండ్రి నీవు చేసినటువంటి క్రియలను బట్టి ఈ ప్రజలకు ఈ కష్టము అనేటువంటిది వచ్చింది. అయితే నువ్వు ఏం చేస్తావో తెలుసా? ఇజ్రాయేలీయులను మరియు
బయలు ప్రవక్తలైనటువంటి 450 మందిని మరియు అషేరు దేవతల యొక్క ప్రవక్తలైనటువంటి 400 మందిని తీసుకుని కర్మేలు పర్వతం మీదకి రా, అక్కడ చూసుకుందాం అని అన్నాడు ఏలియా. వీళ్ళందరినీ కూడగట్టుకుని ఆహాబు కర్మేలు పర్వతం మీదకు పోయాడు. పోయిన తర్వాత కర్మేలు పర్వతం మీద ఏలియా మొట్టమొదటిగా ఎవరితో మాట్లాడాడో తెలుసా? ఇజ్రాయేలీల ప్రజలతో మాట్లాడాడు. ఎంత మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు, అయితే అటు ఉండండి, లేకపోతే ఇటు ఉండండి. మీరు విశ్వసిస్తున్నటువంటి దేవుడి వైపును మీరు ఉండండి. మీకు దేవుడు అని బయలు దేవత మీకు దేవుడు అని అనిపిస్తున్నాడా? అయితే బయలు ప్రవక్త వైపు ఉండండి, బయలు దేవత వైపు ఉండండి. లేకపోతే ఈ యొక్క యెహోవా నిజమైనటువంటి దేవుడు అని మీరు అనుకుంటున్నారా? ఇటువైపు ఉండండి. అటు ఇటు కానీ మధ్యలో మీరు ఉండకండి అని అంటే ఇజ్రాయేలీలు ఏ వర్తమానం కూడా చెప్పలేదు, వారి యొక్క ఆలోచన ఏమీ చెప్పలేదు, నోరు మూసుకుని ఉన్నారు. దాని తర్వాత మరలా ఏలియా ఆ యొక్క బయలు ప్రవక్తలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా? బయలు ప్రవక్తలతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, 2 ఎడ్లను తీసుకురండి, ఒకటి ఎద్దును మీరు తీసుకోండి, ఒక దాన్ని నేను తీసుకుంటాను. ఒక బలిపీఠం కట్టండి, ఆ బలిపీఠం మీద ఈ దహన బలిగా ఈ యొక్క ఎద్దును పెట్టండి. పెట్టి దాని క్రింద అగ్ని ఏమీ వేయకూడదు. మీ దేవుడు అని మీరు భావిస్తూ ఉన్నారే, బయలు దేవతను మీరు ఆరాధిస్తూ ఉన్నారే, ఒకవేళ ఆయనే నిజమైనటువంటి దేవుడైతే ఆ యొక్క దహన బలి పీఠం మీద ఉన్నటువంటి ఆ దహన బలి అగ్ని లేకుండానే కాల్చబడాలి. అలా కాల్చబడిందనుకో, ఈ ఇజ్రాయేలీలందరినీ ఏమన్నాడు తెలుసా? అలా కాల్చబడిన పిమ్మట అతనే నిజమైన దేవుడని అతన్ని అంగీకరించండి అన్నాడు. ఒకవేళ నా దేవుడే అలాంటి కార్యము జరిగిస్తే, ఆయన కూడా ఏం చేశాడు ఏలియా? ఒక బలిపీఠం కట్టాడు, బలిపీఠం మీద బలి పశువును ఉంచాడు. ఉంచి ఈయన చేస్తుంది ఏంటో తెలుసా? నేను కూడా అగ్ని లేకుండా నేను మా దేవుడిని అడుగుతాను, మా దేవుడు ఇక్కడ కార్యం చేస్తే మా దేవుడే నిజమైన దేవుడు అని మీరు అంగీకరించాలి అని అన్నాడు. చేశారు, అంతా చేశారు. ముందు చాయిస్ ఎవరికి ఇచ్చాడు అని అంటే ఏలియా బయలు ప్రవక్తలైనటువంటి వారికి ఇచ్చాడు. బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారో తెలుసా? 850 మంది ఉన్నారు. దేవుని వైపున నిలబడినటువంటి వ్యక్తి ఒక్కడే ఏలియా. అటువైపున 850 మంది ఉన్నారు. మీకేం ముందు ఛాన్స్ ఇస్తున్నాను, మీరే చేయండి అని అంటే వారు చక్కగా బయలు దేవతకు ఒక బలిపీఠం కట్టారు. బలిపీఠం మీద చక్కగా వధించినటువంటి ఆ బలు పశువును పెట్టారు. పెట్టి వారు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు, బయలు దేవతని ప్రార్థిస్తూ ఉన్నారు. ఓ బయలా దిగిరా అని గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఏమీ పని అవ్వట్లేదు. పని అవ్వకపోతే వారు ఇంకా ఆక్రోశం చెంది, ఇంకా ఉద్రేకం చెంది ఆ యొక్క బలిపీఠము చుట్టూ వారు గొంతులు వేస్తూ ఉన్నారు. గొంతులు వేస్తూ ఉన్నారు. కానీ బయలు అస్సలు రియాక్ట్ అవ్వట్లేదు. ఆ సమయంలో ఏలియా ధైర్యంగా ఈ మాటలన్నాడు, మీ దేవుడు ధ్యానంలో ఉన్నాడేమయ్యా, ఆయన వినిపించుకోవట్లేదేమో, ఇంకా గట్టిగా అరవండి అని అన్నాడు. లేకపోతే మీ దేవుడు చాలా దూరంగా ఉన్నాడు, ఆయనకి వినబట్టలేదేమో, మీరందరూ ఇంకా గట్టిగా అరిచి పిలవండి, వస్తాడేమో చూద్దాం. లేకపోతే మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడేమో, అందుకు వింటలేదేమో, ఇంకా గట్టిగా ప్రార్థన చేయండి, ఇంకా గట్టిగా అరవండి, ఇంకా గట్టిగా గోజాడండి, ఏం వింటాడేమో చూద్దాం అని అన్నాడు. లేకపోతే లేదయ్యా, నీ దేవుడు నిద్రపోతున్నాడేమో, అందుకే వింటలేదేమో, నిద్ర లేపండి అని అన్నాడు. వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేశారు. చివరాఖరికి ఏం చేశారు అని అంటే, బయలు దేవత ఎప్పటికీ వినకపోతే, ఎన్నటికీ రెస్పాండ్ అవ్వకపోతే వారు చేసింది ఏంటో తెలుసా? వారి శరీరాలని కోసుకునేటువంటి ప్రయత్నం చేశారు. వారి రక్తాన్ని చిందించారు, కానీ అక్కడ కార్యం జరగలేదు. అప్పుడు ఏలి అన్నాడు,
మీ పని అయిపోయింది కదా, ఉదయకాలం నుండి మధ్యకాల సమయం వరకు సమయం ఇచ్చాను, మీ దేవుడు వస్తాడేమో చూశాను, రాలేదు, ఇప్పుడు నా టర్ము అని చెప్పి ఆయన ఏం చేశాడు, చక్కగా కట్టెలు పేర్చాడు. కట్టెలు పేర్చి దాని మీద దహన బలిని పెట్టాడు. దహన బలిని పెట్టి దాని మీద నీళ్లు పోయమన్నాడు. చూడండి, కట్టెల మీద కిరోసిన్ పోస్తే అంటుకుంటుంది, కట్టెల మీద పెట్రోల్ పోస్తే అంటుకుంటుంది, కట్టెల మీద నీళ్లు పోస్తే ఎప్పటికీ అంటుకోదు. అది ఆరే సమయం వరకు అది అంటుకోదు. కానీ ఏలియా చేయమన్నది ఏంటో తెలుసా, నీరు పోయండి అని అన్నాడు. నీరు పోసిన తర్వాత అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇజ్రాయేలీల దేవుడా, నేను నీ పక్షంగా ప్రార్థిస్తూ ఉన్నాను, నేను నీ సేవకుణ్ణి, నేను నీ పక్షంగా ప్రార్థిస్తూ ఉన్నాను, కార్యం చెయ్యి అనంటే ఆకాశము తెరవబడింది, అగ్ని కురిసింది, ఆ దహన బలి పీఠం మీద ఉన్నటువంటి ఆ దహన బలి కాల్చబడింది. దాని తర్వాత ఏలియా చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా, బయలు ప్రవక్తులు అనేటువంటి వారినందరినీ కూడా సంహరించేశాడు. ఇది అక్కడ జరిగిన కార్యం. ఈ కార్యము ద్వారా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎవరికి? ఇజ్రాయేలీయులకి నేనే నిజమైనటువంటి దేవుడును అని తన్ను తాను రుజువు చేసుకున్నాడు. తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేటువంటి గొప్ప సందర్భాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంలో నుండి ఈరోజు నీవు నేను ఏమైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామా? కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇక్కడ మనం నేర్చుకోవడానికి ఏమీ లేదు అని అనుకుంటాం, కానీ చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మనకి 5 విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, అన్య దేవత బలిపీఠం కనిపిస్తూ ఉన్నది. బయలు దేవత బలిపీఠము అనేటువంటిది ఒకటి కనిపిస్తూ ఉన్నది. 2, దేవునికై కట్టబడిన బలిపీఠం. ఒకటి అన్య దేవతకై కట్టబడిన బలిపీఠము, 2 దేవునికై కట్టబడిన బలిపీఠము, 3 అగ్ని, 4 ఆ యొక్క ప్రవక్తలను అందరినీ నశింపచేయడం, బయలు ప్రవక్తలని అందరినీ సమూలంగా వారిని నాశనం చేయడం, 4 5వది ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి ప్రార్థన చేయడం. ఈ 5 విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ 5 విషయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనం దీని నుండి ఏం నేర్చుకోవచ్చు? అసలు అన్య దేవత బలిపీఠము అంటే ఏంటి? అన్య దేవత బలిపీఠము అనేది, బలిపీఠము ఎవరికి కట్టాలో తెలుసా? బలిపీఠం ఎవరికి కట్టారు? అబ్రహాము చాలాసార్లు బలిపీఠం కట్టాడు. ఎవరికి కట్టాడు? దేవునికి కట్టాడు. బలిపీఠము, ఈ బలిపీఠం ఏ బలిపీఠము? ఎవరైతే అన్య దేవతకు బలిపీఠము కట్టారో ఈ బలిపీఠము దేవునికి విరోధముగా కట్టబడినటువంటిది. దేవునికి విరోధముగా కట్టబడినటువంటి బలిపీఠం. దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానంలో వీరు ఎవరికి బలిపీఠం కట్టారు అని అంటే బయలు దేవతకి వారు బలిపీఠం కట్టారు. అయితే దీని నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? నీ హృదయంలో ఎవరికి బలిపీఠం కట్టావు? నీ హృదయంలో ఎవరికి బలిపీఠం కట్టావు? అన్య దేవత బలిపీఠం నీ హృదయంలో ఉన్నదా, లేకపోతే దేవునికి బలిపీఠము కట్టినటువంటి సందర్భం నీ హృదయంలో ఉన్నదా? అన్య బలిపీఠము అంటే ఏంటో తెలుసా? దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వు వేరే దేనితో పూరించినా అది బలిపీఠం అవుతుంది. దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానము దేవునికి ఇవ్వకుండా ఆ స్థానంలో నీలో ఏది కూర్చుంది? దేవుడు కూర్చోవలసినటువంటి స్థానంలో నీలో ఏది కూర్చుంది? అది అన్య బలిపీఠం. అది అన్య బలిపీఠం. దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం మన హృదయంలో ఉందా? మన హృదయంలో దేనికైతే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నామో అది మన జీవితంలో అన్య బలిపీఠము, అది కోల్చబడాలి.
నీ హృదయంలో దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని నువ్వు దేనికి ఇస్తున్నావో అది నీ జీవితంలో కోల్చబడాలి. అది నీ జీవితంలో అన్య బలిపీఠం. దేవుని కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటువంటిది దేనికి ఇస్తున్నావో అది నీ జీవితంలో అన్య బలిపీఠం. అది ఈరోజు కోల్చబడాలి. అది కోల్చబడకపోతే నీవు ఆత్మీయంగా బ్రతకలేవు. ఆత్మీయంగా నువ్వు బ్రతికి ఉండిన వేస్ట్. ఇలాంటివి అన్నీ కూడా నీ యొక్క జీవితంలో కోల్చబడాలి. ఆలోచన చేయండి, దేవుని కంటే మన హృదయంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? దేవుని కంటే మన హృదయంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? ఆలోచన చేయండి. చాలా విషయాలు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవుని కంటే ఎక్కువ స్థానం ఇస్తున్నాం. దేవుని కంటే ఎక్కువగా వాటినే మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాదంటారా? కాదంటారా? దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది మన జీవితంలో ఏది లేదా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెప్పమంటారా? కొన్ని ఉదాహరణలు చెప్తాను. బహుశా మీలో ఉన్నాయి అని అనుకోండి, దీన్ని కూల్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీలో లేదు అని అనుకోండి, మీలో ఏదైతే గూడు కట్టుకుందో, మీలో ఏదైతే దేవుని స్థానాన్ని ఆక్రమించిందో దాన్ని కూల్చేటువంటి ప్రయత్నం ఈరోజు మీరు చేయండి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానో తెలుసా? అది నీ జీవితంలో కోల్చకపోతే అది నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కూల్చేస్తుంది. ఏదైతే అన్య బలిపీఠము నీవు కోల్చలేదో ఆ కోల్చలేనటువంటి అది నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేస్తుంది. అలాంటిది మన జీవితంలో చాలా ఉన్నాయి. దాంట్లో మచ్చుకొకటి చెప్పనా నేను. ధనాపేక్ష అనేటువంటిది ఒక బలిపీఠం మన జీవితంలో. ధనాన్ని సంపాదించడం నేను తప్పు అని అన్నాం. ధనము సంపాదించడం, డబ్బు సంపాదించడం తప్పు అన్నది. కానీ డబ్బు సంపాదనే ధ్యేయంగా వాటి వెనకాల పరుగులు పెట్టడం ఏదైతే ఉన్నదో దాన్ని తప్పు అని అంటున్నా. డబ్బు సంపాదనలో పడి, డబ్బు ఆర్జించటంలో పడి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పతనం చేసుకుంటున్నాం. డబ్బు వెనకాల తిరిగి డబ్బు సంపాదనే ధ్యేయంగా మనం బ్రతుకుతూ డబ్బు మీద మనం లక్ష్యం ఉంచి దేవుణ్ణి మనం ఆలక్ష్యం చేయట్లేదా? ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో చాలామంది ఈరోజు ఇక్కడ లేరు. సంఘంలో ఉన్నటువంటి వారు చాలామంది ఈరోజు ఇక్కడ లేరు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? వారు రకరకాలైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. నేను ఉద్యోగస్తుల గురించి చెప్పట్లేదు. ఉద్యోగం లేని వారి గురించి నేను చెప్తూ ఉన్నా. రకరకాలైనటువంటి వ్యామోహాలతో, రకరకాలైనటువంటి కోరికలతో, రకరకాలైనటువంటి పరిస్థితులతో వారు వాటి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చునేటువంటి ఆ యొక్క స్థితిని కోల్పోయారు అని అంటే వారి యొక్క ఆత్మీయ స్థితి కోల్పోయారా లేదా? ఖచ్చితంగా కోల్పోయారు. నీ హృదయం దేవునికి బదులుగా డబ్బు అనేటువంటి బలిపీఠం కట్టబడింది. నీ హృదయంలో దేవునికి బదులుగా డబ్బు అనేటువంటి బలిపీఠం కట్టబడింది. అది మనల్ని ఏం చేస్తుందో తెలుసా? డబ్బు మనల్ని ఏలుద్ది. నీ మనస్సు దేవుని వైపు నుండి త్రిప్పివేస్తుంది. దేవుని యొక్క మనస్సు వైపుకు వెళ్ళకుండా నీ మనస్సును డబ్బు అనేటువంటిది మరల్చి వేస్తుంది. పూర్తిగా డబ్బు వ్యామోహంలో పడి కొట్టిమిట్టాడుతున్నటువంటి వారు మనలో చాలామంది ఉన్నారు. డబ్బు ఎంత సంపాదించినా ఆశ తీరదు మనుషుడికి. నీ దగ్గర ఎంత డబ్బున్నా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆశ నీలో ఉన్నప్పుడు ఆ ఆశ ఎన్నటికీ చావదు. నీవు చచ్చేంత వరకు కూడా ఆ ఆశ ఉంటుంది.
నీవు చచ్చేంత వరకు. ఆలోచన చేయండి. కష్టపడి ఒక వ్యక్తి పని చేస్తూ ఉన్నాడు. పాపం నడుచుకుంటూ వెళ్ళి పనికి వెళ్తూ ఉన్నాడు. పనికి వెళ్తూ ఉంటే ఆ పక్క నుంచి సైకిల్ ఒకటి తొక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని చూసి, నాకు కూడా సైకిల్ ఉంటే బాగుందని కదా, ఇంటి నుండి పని నుండి ఇంటికి రావడానికి నాకు చాలా సులభంగా ఉంటుంది అని చెప్పి చాలా కష్టపడి సంపాదించి సైకిల్ కొనుక్కున్నాడు. సైకిల్ కొనుక్కున్న తర్వాత వాడికి ఆశ చచ్చిపోద్దా? ఆశ తీరిపోద్దా? లేదు. సైకిల్ తొక్కుతానే ఉంటాడు. పక్కన ఎవడో మోటార్ సైకిల్ వేసుకెళ్తాడు. మోటార్ సైకిల్ని చూసి, నేను కూడా మోటార్ సైకిల్ కొనుక్కుంటే పోలా, ఎంతకాలం ఈ సైకిల్ మీద నేను తిరుగుతాను అని చెప్పి మరలా కష్టపడతాడు. మరలా డబ్బు సంపాదించి మోటార్ సైకిల్ కొంటాడు. మోటార్ సైకిల్ కొనిన తర్వాత అయినా తృప్తి పడతాడా అని అంటే లేదు. మరలా ఏంటి, అందరికి ఇల్లులు ఉన్నాయి, నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి మరలా కష్టపడతాడు, మరలా సంపాదిస్తాడు, మరలా ఇల్లు కడతాడు. ఇల్లు కట్టిన తర్వాత అయినా సంతృప్తిగా ఉంటాడా? ఉండడు. సైకిల్ ఉంది, మోటార్ సైకిల్ ఉంది, ఇల్లు ఉంది, సంతృప్తి లేదు. తర్వాత మళ్ళీ అనుకుంటాడు, మంచి ఇల్లు ఉంది, ఈ ఇంట్లో ఒక మూలన ఒక పెద్ద కారు ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు. మరలా కారు గురించి మరలా ప్రయాస, మరలా కష్టం, ఇంకా జీవితాంతము కష్టపడుతూ ఉంటాడు. ఆలోచన చేయండి. ఇలా కష్టపడుతూ ఉన్నాడు కదా, ఈ కష్టంలో దేవుని విలువ తెలుసుద్దా? దేవుని వైపునకు వెళ్తాడా? దేవుడిని మర్చిపోతాడు. దేవుడు గుర్తుకు రాడు. తన యొక్క భక్తి కోల్పోతాడు. తన యొక్క ఆత్మీయ స్థితి పతనమైపోద్ది. ఎందుకు అనంటే డబ్బు మీద వ్యామోహం. డబ్బు సంపాదించాలి అని డబ్బు వెనకాల పరుగులు పెడుతూ దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామన్నా. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటి అనంటే, డబ్బు బాగా సంపాదించేస్తే అన్నీ మనకు వచ్చేస్తాయి అని అనుకుంటారు. వస్తాయా? డబ్బు సంపాదించేస్తే అన్నీ మనకు వచ్చేస్తాయా? డబ్బుతో కొనలేనటువంటివి దేవుడు మాత్రమే ఇచ్చేటువంటివి కొన్ని ఉన్నాయి. ఆలోచన చేయండి. నువ్వు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, సంపాదించిన కొన్ని ఆ డబ్బుతో నువ్వు కొనలేవు. ఆలోచన చేయండి. నీకు ఎంత డబ్బున్నా కూడా ఆనందాన్ని నువ్వు కొనలేవు, సంతోషాన్ని నువ్వు కొనలేవు, ప్రేమను నువ్వు కొనలేవు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా, నీవు 1 కోటి రూపాయలు పెట్టి మంచం చేసుకోవచ్చు, కానీ నిద్ర నువ్వు డబ్బుతో కొనలేవు కదా. అద్భుతమైనటువంటి పొరుపు. అలా పడుకోగానే నిన్ను ఆ యొక్క పరలోకమునకు చేర్చేటువంటి ఆ పొరుపు మీద పడుకున్నా నీకు నిద్ర రాదు. నిద్ర నీవు డబ్బుతో కొనలేవు, మనశ్శాంతిని నీవు డబ్బుతో కొనలేవు, సంతృప్తిని నువ్వు డబ్బుతో కొనలేవు. ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా డబ్బుతో నువ్వు చేయలేనటువంటివి. ఇవన్నీ ఎవరు ఇస్తే వచ్చేటువంటివో తెలుసా? దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. నీకు ఆనందం, కలిమిలో లేమిలో నీవు ఆనందం పొందాలి అని అంటే అది దేవుని దగ్గర మాత్రమే పొందగలుగుతావు, వేరే ఎక్కడా నువ్వు పొందలేవు. సంతృప్తి అనేటువంటిది దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. మనశ్శాంతి దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. నిద్ర దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ప్రేమ దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. నీకు సంతోషం దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. వేరే ఏది కూడా ఈ లోకంలో నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వలేవు. ఇంకో విషయం చెప్పమంటారా? ఎక్కువ డబ్బు సంపాదిస్తే నిద్ర పట్టదు. ఎక్కువ డబ్బు సంపాదిస్తే మనశ్శాంతి ఉండదు. ఒక ఉదాహరణ చెప్పనా మీకు? నిజంగా నిద్ర ఉండదు, నిజంగా మనశ్శాంతి ఉండదు అనడానికి. వేసవికాల సెలవుల్లో, నా చిన్నతనంలో వేసవికాల సెలవుల్లో నేను మా అమ్మమ్మ గారింటికి, మా నాన్నమ్మ గారింటికి, మా మామయ్య గారింటికి వెళ్తూ ఉండేటువంటి వాళ్ళని. అయితే
ఉదయకాలం అంతా బాగానే ఉండేది, సాయంకాలం 5-6 అవ్వగానే వాళ్ళందరూ ఏం చేసేవారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మడత మంచాలు అన్నీ తెచ్చి వరండా మీద వేసేవారు. వరండా మీద వేసి చక్కటిగా దుప్పడేసి దాని మీద తలదిండేసి, అరే అబ్బాయి పడుకోరా అనేవారు. పడుకోరా అనేవారు. నా చిన్నతనంలో నేను చూసింది ఏంటి అని అంటే, మొత్తం ఆ కాలనీ అందరూ కూడా, ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క వరండాలోనే పడుకునేవారు. మంచాలుంటే మంచాల మీద, లేకపోతే వరండా ఉంటే వరండా మీద కింద పడుకునేటువంటి వారు. ఆలోచన చేయండి, వారు పడుకునేటువంటి వారు. మీరు అనుకోవచ్చు బయట పడుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి తాళం వేసుకుని గడియలు వేసుకుని పడుకునేవారు అని మీరు అనుకోవచ్చు. బార్లాగా తెరిచి పడుకునేవారు, బార్లాగా తెరిచి పడుకునేవారు. నాకు అర్థమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు ఎవడైనా పడుకుంటాడు అలాగా? ఎందుకు పడుకోం? అప్పుడు పడుకున్నారు కదా, ఇప్పుడు పడుకుంటే ఏమవుద్ది? అప్పుడు ఎందుకు పడుకున్నారు తెలుసా? మీరు ఆలోచన చేయండి. మా తాతయ్య గారు కానీ, మా నాన్నమ్మ గారు కానీ, మా అమ్మమ్మ గారు కానీ, నేను ఆలోచన చేసింది, నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటో తెలుసా? వాళ్ళు ఉదయకాలం నుండి సాయంకాలం వరకు పనులు చేసేవారు. ఎందుకు? ఈరోజు గడవడానికి. ఉదయం నుండి రాత్రి వరకు పనిచేసి ఈరోజు సంపాదన తెచ్చేసుకుని, ఈరోజు మంచి కూర చేసుకుని పొట్ట నిండా భుజించి చక్కగా నిద్రపోయేవారు. కంటి నిండా నిద్ర, మనశ్శాంతి, ఎక్కడా కరువు లేదు, ఎక్కడా కరువు లేదు. దొంగోడొచ్చి ఏదన్నా దబ్బుకుపోతాడు అనేటువంటి ఆలోచన లేదు. ఎందుకో తెలుసా? అప్పుడన్నీ మట్టి కొండలు కాబట్టి, అప్పుడన్నీ మట్టి కొండలు కాబట్టి, సొత్తు చెంబులు కాబట్టి, లేకపోతే ఈ యొక్క స్టీల్ గిన్నెలు కాబట్టి ఎవడో దోచుకుపోవడానికి ఏమీ లేదు అక్కడ కదా. మరి అంతకన్నా మనం పరిజ్ఞానం కలిగినటువంటి వారమే కదా, వారికంటే తెలివితేటలు కలిగినటువంటి వారమే కదా. మరి మనం ఎందుకు పడుకోలేకపోతున్నాం? ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ఎవడైనా సరే, నేను నా ఇంటి తలుపులు బార్లాగా తెరిచి నా వరండాలో నేను మంచం వేసుకుని పడుకుంటాను అన్నటువంటి వాడు ఎవడైనా ఉంటాడా? ఎవడో ఉండడు. ఎందుకో తెలుసా? ఒకవేళ వరండాలో పడుకున్నాడు అనుకోండి, ఎవడొచ్చి తీసుకుపోతాడో తెలియదు, ఎంత బంగారం పోతుందో మనకి తెలియదు, ఎంత డబ్బు పోతుందో మనకి తెలియదు. ఏమండి, ఆలోచన చేయండి. మనం కంటి నిండా నిద్రపోతామా? పోనీ మనశ్శాంతిగా నిద్రపోతామా? ఎందుకు నిద్రపోమో తెలుసా? మన ఇంట్లో చాలా డబ్బు ఉంటుంది, మన ఇంట్లో చాలా బంగారం ఉంటుంది కదా. బంగారము డబ్బు మన ఇంట్లో ఉంది, మనశ్శాంతి ఉందా? లేదు. కంటి నిండా నిద్ర ఉందా? లేదు. అవి ఉన్నాయి కాబట్టి మనకు నిద్ర ఉండట్లేదు. అవి లేకపోతే చక్కగా నిద్రపోవచ్చు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నాకు రాత్రి ఫోన్ చేస్తూ ఉంటాడు. బాగా ఉన్నవాడు అనమాట. 2:30-3 గంటల వరకు మెలకుగానే ఉంటాడు. 5 గంటలకు మళ్ళీ నిద్రలేస్తాడు. ఎందుకంటారేమో, అతను చాలా సంపన్నుడు. ఎవడొచ్చి దోసుకుపోతాడా అని భయంతో పడుకోడట. ఎవడొచ్చి దోసుకుపోతాడా అని చెప్పి ఆయన పడుకోడు. మహా పడుకుంటే గంటన్నర, అది కూడా భయంగానే పడుకుంటాడు. ఆలోచన చేయండి, మనం ఏం చేస్తూ ఉన్నాము అని అంటే, ఈ ధనము అనేటువంటి దాని మీద ఆశపడుతూ దానిని వెంట వెళ్తూ ఉన్నాం, దాని వెనకాల పరుగు పెడుతూ ఉన్నాం. దాని వెనకాల పరుగు పెడుతూ ఉన్నతమైనటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఏంటి ఆ విషయమో తెలుసా? ఒకవేళ ఈ లోకంలో నువ్వు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఈ సంపాదించినటువంటి సంపద నిన్ను పరలోకంలోకి చేర్చదు. ఏ రూపాయి కూడా నువ్వు ఇక్కడ చనిపోయినప్పుడు ఒక్క రూపాయి కూడా నువ్వు తీసుకుని వెళ్ళలేవు. ఈ సంపాదన మీద పడి గొప్ప ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. ఒకవేళ ఇది మన జీవితంలో ఒక బలిపీఠముగా కట్టబడి ఉంటే,
ఒక బలిపీఠంగా స్థాపించబడి ఉంటే దేవుని కన్నా ఎక్కువ ప్రాధాన్యత నువ్వు దీనికి ఇస్తే ఇది నీ జీవితంలో ఇప్పుడే ఈ క్షణమే ఇది నీ జీవితంలో కోల్చబడాలి. ఇది నీ జీవితంలో కోల్చబడాలి. ఇది నీ జీవితంలో కోల్చబడకపోతే గొప్ప రాజ్యాన్ని నువ్వు కోల్పోతావు. మరణము తర్వాత మరొక జీవం ఉన్నది, ఆ జీవాన్ని నువ్వు కోల్పోతావు. ఒకవేళ ఇదే ఆశ కలిగి నీవు జీవిస్తూ ఉన్నావేమో, ఈరోజు ఈ బలిపీఠాన్ని ఈ క్షణంలో నీవు కూల్చవేయాలి. ఇది ఒకటి. ఒకటి చెప్తా. బహుశా ఇది వెంటంటే మీలో చాలామంది కోపం రావచ్చు, మీలో చాలామంది నన్ను తిట్టుకోవచ్చు, పర్లేదు, అయినా చెప్తా. నేను ఒక మీటింగ్కి వెళ్తేనే ఆ సేవకుడు వచ్చి నన్ను లోపలికి తీసుకుని వెళ్తా ఆయన సంఘం గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏమండి, ఇది మా వాళ్ళందరూ కలిసి కట్టినటువంటి సంఘం అండి అని అన్నాడు. మీ వాళ్ళంటే ఎవరండి అని అడిగాడు. మా వాళ్ళండి అని అన్నాడు. విశ్వాసులండి అని అన్నాడు. మీ కుటుంబ సభ్యులండి అన్నాను. కాదండి మా వాళ్ళు అని అన్నాడు. సరే అయిపోయింది. దాని తర్వాత మరలా దాంట్లో ఉన్నటువంటి విశ్వాసి మరలా నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యగారు ఆయన మావాడండి అని అన్నాడు. ఆయన మావాడే. సేవకుడేమో ఇది మా వాళ్ళందరూ కట్టిందండి అని అంటే, విశ్వాసం అన్నాడు ఆయన మావాడే అంటున్నాడు. ఇప్పుడు దాకా మీరు విన్నారు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నారా? విన్నారు. ఈ రెండు మాటలను బట్టి నాకు అర్థమైనటువంటి విషయం ఏంటో తెలుసా? మనలో చాలామంది దేవుని కంటే ఉన్నతమైనటువంటి బలిపీఠము స్థానంలో, ఉన్నతమైనటువంటి స్థితిలో చాలా విషయాలు పెట్టుకున్నారు. అది నాకు అర్థమైంది. నాకు వాళ్ళని చూసిన తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే, వారు పరిపూర్ణ రక్షణ పొందలేదు. ఇటు రక్షణ లేక, అటు పరిపూర్ణ రక్షణ లేక మధ్యలో ఉండిపోయినట్టుగా అనిపించింది. పరిపూర్ణ రక్షణ లేనటువంటి వారుగా అనిపించింది. పరిపూర్ణ రక్షణ లేకపోవడం అనేటువంటిది నీ జీవితంలో ఒక బలిపీఠం. అది నీవు బలిపీఠంగా కట్టుకున్నావేమో, అది నీ జీవితంలో బలిపీఠంగా ఉందేమో. ఆలోచన చేయండి. ఇక్కడ మీరందరూ కూర్చొని ఉన్నారు కదా, మీరందరూ రక్షణ తీసుకున్నారు అని నేను అనుకుంటా ఉన్నాను. మీకు ఏదైనా వ్యత్యాసం ఉందా? ఏదైనా వ్యత్యాసం ఉందా? చెప్పండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను రక్షణ తీసుకోలేదు అనుకుంటున్నారా? పోనీ మీరు రక్షణ పొందలేదు అనుకుంటున్నారా? ఏదో విషయం చెప్పండి. మీకు మీకు లేకపోతే మీకు మీ పక్క వాళ్ళతో మీకు అసలు ఏమైనా ఉందా? వ్యత్యాసం ఏమైనా ఉందా? అయిపోయి ఏంటండి మీరు, వ్యత్యాసం ఏమైనా ఉందా? మనకు వ్యత్యాసం ఏం లేదు. ఎందుకు అని అంటే, ఇప్పుడే చెప్పాడు, మనమందరం ఒక్కరి రక్తంలోనే కడగబడ్డాం, మనమందరం ఒకరి రక్తంలోనే శుద్ధీకరించబడ్డాం, మనమందరం ఒకరి దగ్గరే మనం బాప్తిసం పొందాం, మనమందరం కూడా సంఘంలో చేర్చబడ్డాం, మనమందరం కూడా ఒక కుటుంబంగా ఉన్నాం. కుటుంబంగా ఉన్నటువంటి నీకు నాకు మధ్యలో ఏదైనా వ్యత్యాసం ఉందా? ఏమీ లేదు. వ్యత్యాసం ఏమీ లేదు. నువ్వు ఎంతటి వాడువో నేను అంతటి వాడినే, నేను అంతటి వాడువో నువ్వు అంతటి దానివే. మన మధ్యలో వ్యత్యాసం ఏమీ లేదు. కానీ చాలామంది ద్వేషపూరితంగా ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? మన మధ్య, సంఘము మధ్య, సమాజము మధ్య వారు విద్వేషాలను రెచ్చగొట్టి నీవు వేరు నేను వేరు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బైబిల్లో ఎక్కడ ఈ కులాన్ని ద్వేషించండి, ఇది మీ కులం అని ఎక్కడ బైబిల్లో తెలపబడలేదు. బైబిల్ చెప్తుంది ఒకటే ఒక మాట, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించండి.
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, నిన్ను వలె నీవు పొరుగు వారిని ప్రేమించు అనేటువంటిది మాత్రమే చెప్తూ ఉంది. కానీ మనుషులైనటువంటి వారు ఏం చేస్తున్నారంటే క్రైస్తవ్యాన్ని భాగాలు చేసి పంచుకుంటూ ఉన్నారు. ఎక్కడ దేవుడు చెప్పలేదే, ఎక్కడ దేవుడు ప్రస్తావించలేదే, మతాల గురించి కులాల గురించి ఎక్కడ దేవుడు ప్రస్తావించలేదే. మరి ప్రస్తావిస్తుంది ఎవడో తెలుసా? మనుష్యుడైనటువంటి వాడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతుంది ఎవడో? దేవుడు చిచ్చు పెడుతున్నాడా? మనుష్యుడు చిచ్చు పెడతా ఉన్నాడు. వాడి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మనుష్యుడు చేసేటువంటివి ఏంటో తెలుసా? కులాన్ని మతాన్ని వాడు అడ్డు పెట్టుకుంటూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులు అయినటువంటి మనం అందరం ఒకటే అనేటువంటి భావన మనకి ఎందుకు రావట్లేదో తెలుసా? అలాంటి కోపంలో నీవు నేను చిక్కుకున్నాం కాబట్టి, అలాంటి కోపంలోనే నీవు నేను ఉన్నాం కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా, నీకు ఒక్కడే తండ్రి, నీ తండ్రి నా తండ్రి. పోనీ నాకు తండ్రి వేరు, నీకు తండ్రి వేరు, మీ అందరికి తండ్రులు వేరు అని మీరు అనుకుంటున్నారా? ఆత్మీయంగా లోకానుసారంగా తండ్రులు వేరేమో కానీ ఆత్మీయానుసారంగా తండ్రి ఒక్కడే. ఆయన రక్తంలోనే మనం కడగబడి, ఆయన రక్తంలోనే కుటుంబంగా మనం ఏర్పరచబడి ఉన్నాం. మనలో అలాంటివి ఉండకూడదు. ఒకవేళ నీలో అలాంటి భావన ఉంటే, అలాంటి ప్రస్తావన నీ యొక్క జీవితంలో ఉంటే, అలాంటి బలిపీఠం నువ్వు కట్టుకుని ఉంటే, దాన్ని నువ్వు ఇప్పుడే ఈ క్షణమే కూల్చేయి. దానివల్ల నీ యొక్క ఆత్మీయ జీవితం పతనమైపోద్ది. అది నీ జీవితంలో ఎందుకు ఉపయోగపడుతుంది? మనలో చాలామంది ఉపయోగించేటువంటి మాట, నేను క్రైస్తవ మతాన్ని తీసుకున్నానండి, క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నానండి అని చాలామంది ఉంటారు. ఇది మతం అని ఎవడు చెప్పాడు? ఇది మతం అని ఎవడు చెప్పాడు మనకి? ఎవడన్నా చెప్పాడా? మతము కాదు ఇది ఒక మార్గం. ఇది ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం? మతం కాదు ఇది గొప్ప మార్గం. ఎందుకో తెలుసా? మనిషి ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా వ్యవహరించాలో సమస్తాన్ని నేర్పించేటువంటిదే ఈ గ్రంథం. నీ తల్లిదండ్రులు నీకు మార్గాన్ని చూపిస్తారు. అదేవిధంగా ఈ యొక్క బైబిల్, ఈ యొక్క వాక్యం, మన దేవుడు మనకి మార్గాన్ని సిద్ధం చేశాడు, మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇది మార్గము కానీ ఇది మతము కాదు. చాలామంది ఇది మతంగా స్వీకరిస్తున్నారు. దయచేసి ఎప్పుడు ఆ మాట మీరు ఉపయోగించవద్దు. దేవుడు మతాలని కులాలని చూసి ఆయన రమ్మనేటువంటి వ్యక్తి కాదు, అందరినీ ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ఈ కులపోలని కాదు, ఆ మతస్థులను కాదు, ఈ మతస్థులను కాదు, సర్వలోకాన్ని ఆయన ప్రేమించాడు. ఒకవేళ ఇలాంటివి నీ జీవితంలో ఒక బలిపీఠముగా కట్టుకొని ఉంటే, ఈ సందర్భంలో దాన్ని కూల్చే, ఈ సందర్భంలో దాన్ని యొక్క జీవితంలో నుండి తీసివేయి. అందరినీ సహోదర భావంతో చూడడం మొదలుపెట్టు. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఇప్పుడే చెప్పారు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ మనోహరమైనటువంటి దృశ్యాన్ని నువ్వు చూడాలి అనంటే, ఆ మనోహరమైనటువంటిది నీ జీవితంలో అనుభవించాలి అనంటే, ఎదుటి వాళ్ళని మనం ఏ విధంగా మనం చూసుకుంటూ ఉన్నామో ఎదుటి వాళ్ళను కూడా అదే విధంగా చూసేటువంటి ప్రయత్నం మీరు నేను చేస్తే ఆ మనోహరమైనటువంటి దృశ్యాన్ని మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. ఒకవేళ అలాంటిది కాదు, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను అని అంటే నేనేం చేయలేను. మన జీవితంలో ఏది కట్టబడి ఉన్నది, దేవునికి విరోధంగా ఏది కట్టబడినా, దేవునికి విరోధంగా నువ్వు ఏ బలిపీఠమో నీ జీవితంలో కట్టబడినా అది ఈరోజు కోల్చబడాలి. మనలో చాలామంది ఆత్మీయ గర్వం కలిగి జీవిస్తూ ఉంటారు. ఆత్మీయ గర్వం అనేటువంటిది కూడా ఒక బలిపీఠం లాంటిదే. ఈ బలిపీఠం నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది, సర్వనాశనానికి నడిపిస్తుంది. ఎప్పుడు ఆత్మీయ గర్వాన్ని ప్రదర్శించేటువంటి పని ఎవడో చేయకండి, అది దేవుడు హర్షించడు. వీడికి బాగా తెలుసు, వీడు మాట్లాడతాడు,
వీడికంటే నాకు బాగా తెలుసు, నేను ఇంకా బాగా మాట్లాడగలుగుతాను, ఇంకా వాక్యం బాగా చెప్పగలుగుతాను, ఇంకా వాక్యము వివరించగలుగుతాను, ఇంకా అనేక విషయాలు చేయగలుగుతాను. ఇవన్నీ కూడా ఆత్మీయ గర్వములే. మీలో ఉండవలసింది ఏంటో తెలుసా? ఆత్మీయతలో తగ్గించుకునేటువంటి పరిస్థితి ఉండాలి. ఆలోచన చేయండి. ఇక్కడ నిలబడి ఎవరు చెబుతూ ఉన్నా అది దేవుని యొక్క నోటి నుండి వచ్చినటువంటి మాటగానే మీరు వినాలి తప్ప, వాడు స్థాయి తక్కువ వాడు నాకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాడికంటే నాకు అన్నీ తెలుసు, వాడికంటే నేను అత్యంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాను, ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, వాడు చెప్తే నేను వినేటువంటిది ఏది, వాడు చెప్తే నేను వినాలా అనేటువంటి గర్వం ఏదైతే ఉన్నదో అది నిన్ను ఆత్మీయంగా పతనం చేస్తుంది. ఎలాంటి గర్వం మనకు ఉండకూడదు. ఆత్మీయ గర్వము అనేటువంటి బలిపీఠము మనలో కట్టబడి ఉంటే అది కోల్చబడాలి. అదే కాదు, అన్నీ కోల్చబడాలి. గర్వం, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా మనం కట్టుకున్నటువంటి బలిపీఠాలు మన జీవితంలో. దేవునికి విరోధమైనటువంటి బలిపీఠాలు ఇవన్నీ కూడా కోల్చబడితేనే దేవుని బలిపీఠం నీ జీవితంలో కట్టబడుద్ది, లేకపోతే కట్టబడదు. ఇవన్నీ కోల్చబడాలి. ఇవన్నీ కోల్చబడుతూనే నీ జీవితంలో దేవుని బలిపీఠము కట్టేటువంటి ప్రయత్నం చేయాలి. దేవుని బలిపీఠము కట్టేటువంటి ప్రయత్నం చేయాలి. దేవుని బలిపీఠమును కట్టగలుగుతూ ఉన్నావా? వీటినన్నిటినీ నువ్వు కూల్చివేసి దేవునికి బలిపీఠం కట్టగలుగుతూ ఉన్నావా? ఈరోజు దేవుడు మనకి బలిపీఠము కట్టి ఆయన నిబంధన ఇచ్చాడు, మనతో నిబంధన చేశాడు. ఈ నిబంధన ఏంటో తెలుసా? ఆయన రక్తము మనల్ని శుద్ధీకరించింది. ఆయన మనతో చేసినటువంటి నిబంధన ఏంటో తెలుసా? ఇది నిత్య నిబంధన. ఏంటి ఆ నిబంధన? నేను మీ పాపములను శాపములను తీసివేసి మీకు రక్షణ అనేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చి పాపము నుండి మిమ్మల్ని విమోచించి మిమ్మల్ని పవిత్రులను చేశాను. ఇది మన ఎడల దేవుడు చేసినటువంటి నిబంధన. ఆ పని అయిపోయింది. ఇప్పుడు మన పని ఉంది. మనం కూడా దేవునితో నిత్య నిబంధన చేయవలసిన వారమై ఉన్నాం. వ్యక్తిగతంగా ప్రభువుతో కొన్ని నిబంధనలు, వ్యక్తిగతంగా ప్రభువుతో కొన్ని సమర్పణలు చేయవలసినటువంటి వారమై ఉన్నాం. నీవు దేవునితో ఏం నిబంధన చేయగలుగుతూ ఉన్నావు? మనం ఏం నిబంధన చేయాలో తెలుసా? ప్రభువా, నువ్వు నా పాపాన్ని తీసివేశావు, నువ్వు నన్ను పవిత్రపరిచావు, నువ్వు పరిశుద్ధపరిచి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇచ్చావు కదా. మరి నేను నీకు చేస్తున్నటువంటి నిబంధన ఏంటో తెలుసా? నీవిచ్చినటువంటి ఈ పరిశుద్ధతను నా జీవితాంతము నేను కాపాడుకుంటాను. ఇది నేను దేవునికి ఇవ్వవలసినటువంటి నిబంధన. దేవుని కొరకే మనం చేయవలసినటువంటి నిబంధన. దేవునికై మనం మొక్కుబడి చేసుకునేటువంటి నిబంధన. అది ఏంటి? మన జీవితాంతము కూడా దేవుడిచ్చినటువంటి రక్షణను ఎన్నడూ కోల్పోకుండా, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను ఎన్నడూ కోల్పోకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ రక్షణ కొనసాగించాలి. ఎప్పటిదాకా? మనం చచ్చేంత వరకు, మనం చచ్చేదాకా దాన్ని కొనసాగించాలి. దేవునికై కట్టబడినటువంటి బలిపీఠం ఎంత జాగ్రత్తగా కట్టాలో ఆలోచన చేయండి. ఈ బలిపీఠాన్ని అబ్రహాము కట్టాడు. అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా ఇమ్మన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా? కట్టెలు అతనే తీసుకెళ్ళాడు, బలిపీఠము అతనే కట్టాడు, దహన బలిని ఆయనే తీసుకెళ్ళాడు, అగ్నిని ఆయనే తీసుకెళ్ళాడు, సర్వము ఆయన చేతులతో కట్టాడు బలిపీఠం. ఆయనకు బోల్డ్ మంది పనివారు ఉన్నారు, పనివారిని తీసుకెళ్ళి కట్టించవచ్చు కదా, కట్టించలేదు. మరి ఎవరి చేత కట్టాడు అనంటే ఆయనే కట్టాడు. నీ జీవితంలో దేవుని కొరకే కట్టబడినటువంటి బలిపీఠం నీవే కట్టాలి. ఇంకొకడు వచ్చి బలిపీఠాన్ని కట్టడు. బలిపీఠాన్ని కట్టేటప్పుడు ఎంత జాగ్రత్త వహించాలో తెలుసా? బలిపీఠం సరిగ్గా కట్టకపోతే
ఆలోచన చేయండి. కట్టెలు వరుస క్రమంలో మనం పేర్చకపోతే బలిపీఠం కూలిపోవచ్చు, బలిపీఠం జారిపోవచ్చు. అయితే ఈ బలిపీఠము నిత్యము నిలబడి ఉండాలి అని అంటే కట్టెలు ఒకదానితో ఒకటి క్రమమైనటువంటి రీతిలోనే పేర్చాలి. క్రమమైనటువంటి రీతిలోనే నేను పేర్చాలి. ఈ క్రమము అనేటువంటిది ఏ విధంగా వస్తుందో తెలుసా? ఏ విధంగా ఈ యొక్క బలిపీఠాన్ని కట్టాలి అని అంటే ప్రార్థన అనేటువంటి ఆయుధముతో ఈ బలిపీఠము కట్టాలి. వాక్యము అనేటువంటి ఈ యొక్క దానితో బలిపీఠమును కట్టాలి, బలిపీఠమును స్థిరపరచాలి. వాక్యము అనేటువంటి దానితో బలిపీఠమును స్థిరముగా నివసింపజేయాలి, స్థిరముగా దాన్ని కట్టాలి. కట్టినప్పుడు అది స్థిరముగా నిలబడుతుంది. స్థిరముగా నిలబడినటువంటి బలిపీఠము నిన్ను నడిపిస్తుంది. ఇవి రెండు. మూడవది చెప్పి నేను ముగిస్తాను. 5 నిమిషాల్లో నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. మూడవదిగా చేసింది ఏంటి అని అంటే, ఒకటి అన్య బలిపీఠము కట్టబడింది, అది కోల్చబడింది. దేవుని బలిపీఠము కాల్చబడింది, దేవుని బలిపీఠం కాల్చబడింది. దాని తర్వాత ఆ యొక్క ఏలియా చేసింది ఏంటి అని అంటే, బయలు ప్రవక్తల్ని అందరినీ కూడా ఆయన నాశనం చేశాడు. బయలు ప్రవక్తలను అందరినీ కూడా నాశనం చేశాడు. అంటే ఆలోచన చేయండి, బయలు ప్రవక్తలు అంటే ఎవరో తెలుసా? బయలు ప్రవక్తలు అని అంటే ఇశ్రాయేలీల దేశాన్ని దేవుడు వాడుకున్నాడు, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంగా చేశాడు. ఈ మూల నుండి ఆ మూల వరకు ఆ యొక్క ఇశ్రాయేలీల దేశాన్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు దేవుడు అనుకున్నాడు, వీరు నాకు జనులుగా ఉంటారు అని అనుకుంటే, వీరు ఏం చేశారు అని అంటే దేవునికి బదులుగా వారు అన్య దేవతను మొక్కడం ప్రారంభించారు. ఆ యొక్క బయలు దేవతను మొక్కడం ప్రారంభించారు వాళ్ళు. చూడండి, దేవునికి మొక్కవలసినటువంటి వారు బయలుకు మొక్కారు. దేవుణ్ణి కీర్తించవలసినటువంటి వారు బయలుని కీర్తించారు. దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారు బయలుదేవతని ఆరాధించడం మొదలుపెట్టారు. ఆలోచన చేయండి. అందుకనే ఏలియా వారినందరినీ కూడా నాశనం చేశాడు. ఏదైతే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుందో అది ఈరోజు నీ జీవితంలో నాశనం అవ్వాలి. నీ జీవితంలో అది కోల్చబడాలి. ఆలోచన చేయండి. దేవుని దయందలి విశ్వాసాన్ని పాడు చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరో తెలుసా? మన యొక్క విశ్వాసాన్ని నాశనం చేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు అనంటే మన జీవితంలో బయలు ప్రవక్తలు. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి వారు ఎవరైనా కూడా వారు అన్య దేవతలకు సంబంధించినటువంటి వారు బయలు ప్రవక్తలు. నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క ఆత్మీయతను, నీ యొక్క సమస్తాన్ని నాశనం చేయడానికి కంకణము కట్టుకున్నటువంటి వారే బయలు ప్రవక్తలు. వీరిని నువ్వు నాశనము చేయకపోతే వారు నీ జీవితాన్ని నాశనం చేస్తారు. దైవ భక్తిని పాడు చేసినటువంటి వారు జీవము గల దేవుని వైపుకు మ్రోకరించకుండా మన యొక్క మ్రోకాల్ని మరలించినటువంటి వారు, దేవుని ప్రజల భక్తిని డైల్యూట్ చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ మన యొక్క భక్తిని పాడు చేస్తుంటే నీవు ఆ యొక్క భక్తిలో మునిగిపోయి పాడు చేయని అని నువ్వు ఊరుకున్నావా, నీ యొక్క ఆత్మీయ జీవితం నాశనం అయిపోతుంది. ఆలోచన చేయి. నీ జీవితంలో అలాంటి బయలు ప్రవక్తలు ఎవరో ఆలోచన చేయి. అలాంటి బయలు ప్రవక్తలు నీ జీవితంలో ఉంటే వారిని దూరంగా పెట్టు, అవసరమైతే వారిని విడిచిపెట్టు. ఆలోచన చేయండి. ఈరోజు ఈ మాట నేను చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క రాజ్యాన్ని నాశనము చేయాలని, దేవుని యొక్క విశ్వాసులను నాశనము చేయాలని, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలను నాశనం చేయాలని ఈరోజు అనేక మంది బయలు ప్రవక్తలు బయలుదేరారు. ఈరోజు విశ్వాసులైనటువంటి వారిని చంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఆలోచన చేస్తే ఇదే సంవత్సరం, ఈ కిందటి సంవత్సరం ఇదే నెలలో ఒక మారణకాండ జరిగింది. మే 3వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఒక ప్రదేశంలో
మారణ హోమం జరిగింది. ఎంత దారుణమైన విషయమో తెలుసా? మేము క్రైస్తవులమండి, మేము దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలము అని చెప్పినందుకు అనేక మంది ఊకమ్మడిగా వచ్చి చంపి పాడేశారు. మే 4వ తారీఖున ఊకమ్మడిగా వచ్చి అనేక మంది యవ్వనస్తురాలను మానభంగం చేసి చంపి పడేశారు. 5వ తారీఖున జరిగింది, 6వ తారీఖున జరిగింది, 7వ తారీఖున జరిగింది, 8వ తారీఖున జరిగింది, 14వ తారీఖున జరిగింది. అనేక మానభంగాలు చేసి అనేక మందిని పాడు చేసి సజీవంగా ఉన్నప్పుడే వారిని మరణించేటట్లుగా చేశారు. ఆలోచన చేయండి. ఈరోజు క్రైస్తవ్యంలో బ్రతుకుతున్నటువంటి నీవు నేను, క్రైస్తవుడిగా జీవిస్తున్నటువంటి నీవు నేను, మన మీదకి అనేక మంది బయలు ప్రవక్తలు రావడానికి చూస్తూ ఉన్నారు. నీవు ఈరోజు మేలుకోకపోతే నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసా? మందిరానికి వచ్చి ఆరాధించేటువంటి భాగ్యం నువ్వు కోల్పోతావు. మణిపూర్ అనేటువంటి రాష్ట్రంలో అనేక మంది వివాహితులని, అనేక మంది యవనస్తురాలని విచ్ఛిన్నం చేసి నాశనం చేసేసారే. ఏ ఒక్కడో మాట్లాడలేదు. కేవలం ఎందుకు నాశనం అయిపోయారో తెలుసా? వాళ్ళు ఎందుకు వారి మీద ఆ యొక్క దుర్మార్గాలు జరిగినాయో తెలుసా? నేను క్రైస్తవుని అని చెప్పినందుకు. ఎంత దారుణమైనటువంటి విషయాల వైపు మనం వెళ్తున్నామో. క్రైస్తవ్యము అనేటువంటిది రోజు రోజుకి సన్నగిల్లుతుంది. ఆ విషయం మీకు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అనంటే మనకు అన్నీ బాగున్నాయి అని అనుకుంటున్నాం. కానీ ఒక 3-4 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు వీధి పరిచర్యకు వెళ్తే దవడ మీద కొట్టి వారిని వెనక పంపించేశారు. ఏం తెలుసు మనకి? అనేక మంది క్రైస్తవ్యం మీదకి దండెత్తుతూ వస్తున్నారు. అనేక మంది క్రైస్తవుల మీదకి వస్తూ ఉన్నారు. నీవు నేను చేయవలసింది ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళి ఏం పోరాడిన అవసరం లేదు. భారంతో ప్రార్థన చేయి. దేవుడు పరిస్థితులను మారుస్తాడు. దేవుడు స్థితిగతులను మారుస్తాడు. దేవుడు ప్రతి కార్యాన్ని అద్భుతం చేస్తాడు. ఈరోజు ఆ విధంగా ఎవరైతే బయలు ప్రవక్తలైనటువంటి వారు మన మీదకు వస్తున్నారో, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారో, అలాంటి వారిని అందరినీ కూడా నీవు కూల్చివేయి. అవసరమైతే వారిని పారద్రోలిపాడే. అలాంటి గొప్ప ఉత్సవం నీకు నాకు కలగాలని తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్.